హాయ్ అండి. సండే స్పెషల్ చికెన్ కర్రీ అయితే చేశాను. నేను చికెన్ కర్రీని ఒక్కోసారి ఒక్కో రకంగా అయితే చేస్తాను. ఎప్పుడూ ఒకేలాగా అయితే అస్సలు చేయను. ఫస్ట్ అయితే చికెన్ లో ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, పెరుగు వేసుకొని బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో ఆనియన్స్, టమోటాలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు, గసగసాలు, కొత్తిమీర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్, కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెన్ కూడా వేసుకొని చికెన్ లో వచ్చే నీళ్లు మొత్తం ఇనికిపోయేంత వరకు చికెన్ అయితే ఉడికించుకొని దాంట్లో ధనియాల పొడి, చికెన్ మసాలా, సాల్ట్, కారం వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలి. గ్రేవీ చిక్కబడుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే బగారా రైస్ లోకి అయితే చేశాను, అందుకని కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండేటట్టే చేశాను. మీరు ఎప్పుడైనా ఇలా చికెన్ కర్రీని ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.